రండి 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 కూర్చోండి. ఓం తత్సత్. పారిపోయినా కానీ మ్యాజిక్లు చేయటం మానలేదు రండి. అలవాటు అయిపోయిందయ్యా. స్వామీజీ మాటలా ఉందే. స్వామీజీ ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. స్వామియే మా ఇంటికి స్వయంగా వచ్చారు. ఓం తత్సత్. మీ ఇల్లు పావనం చేయడానికి వచ్చానమ్మా. అదే అనుకున్నాను. ఆ రోజు ఆశ్రమంలో నన్ను చూడగానే మీకు ఎంత దయ కలిగింది. నేను అప్పుడే అనుకున్నాను మీరు మా ఇంటికి తప్పకుండా వస్తారని. ఈ మధ్య ఆశ్రమానికి రావట్లేదటమ్మా. మొన్నే వచ్చాను కదా స్వామి, అప్పుడే మర్చిపోయారా? గుర్తొచ్చింది. బాగున్నావమ్మా? బాగున్నాను. మీరు ఉపదేశం చేసిన దగ్గర నుంచి. ఉపదేశం చేశాడా? చేశారు. అరే బావగారు కూడా ఇక్కడే ఉన్నారు. బావగారు బాగున్నారా? బాగున్నాను చెల్లమ్మ. ఒక్కసారి లోపలికి వస్తావా? నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. ఆశ్రమానికి ఎప్పుడు వెళ్ళావు? మొన్న వెళ్ళానండి. ఏది నేను ఉన్నానప్పుడు వచ్చావు అదేనా? కాదండి, ఆ తర్వాత వెళ్ళావా? స్నానం చేసావా? లేదండి. మరి ఉపదేశం చేశాడన్నావు? చేశారండి. స్నానం చేసావా? లేదండి. మరి ఉపదేశం చేశాడన్నావు? చేశారండి. ఎలా చేస్తాడు? స్నానం చేసావా అంటే లేదంటావు, ఉపదేశం చేశాడా అంటే చేశాడంటావు. స్నానం చేయకుండా ఉపదేశం చేయడు కదే, నీకెలా చేశాడు? డైరెక్ట్ గా చేశారండి. ఆ స్వామిగాడేమో డైరెక్ట్ గా చేశాడంటావు, నరసింహంగాడేమో బావగారు అంటావు, వాడేమో నిన్ను చెల్లెమ్మ అంటాడు. మీ వరసలేంటో మీ పద్ధతి ఏంటో నాకు అర్థం అవట్లేదు. అది కాదండి. బయటకు వచ్చాడు చెప్పేస్తాను. బావగారు బాగున్నారా? బయటకు వచ్చాడే. ఆఫ్టర్ ఆల్ వాడు ఒక సిఐ, మినిస్టర్ గారింటి కుక్కలా కాపలా కాయాలి. వాడికి మీరు భయపడిపోతారేంటి? మేము భయపడేది వాడికి కాదు, అరెస్ట్ వారెంట్. దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మక్కలేదు కొడితే వాడి దగ్గర వారెంట్ ఉండొచ్చు, మరి నా దగ్గర హై వోల్టేజ్ పవర్ ఉంది. మీరు నా బంగ్లాలో ఉంటే రాష్ట్రపతి బంగ్లాలో ఉన్నట్టే. అయినా నా ఇంటికి రావడానికి వాడికి ఎన్ని వేల గుండెలండి? వచ్చాడు లోపలికి తగ్గుతాం. ఇది పోలీస్ స్టేషన్ కాదు భయపడికి. కానీ వాడిని ఈడనే ముక్కలు ముక్కలుగా నరుకుదాం. అప్పుడు నేను కూడా వచ్చి మీతో పాటు జైల్లో కూర్చోవచ్చు, ముగ్గురం కలిసి భజన చేసుకోవచ్చు. లేకపోతే ఏంటాయా ఆడి పొగరాన స్ట్రాక్ నేను సరిపోనా? లోపలికెళ్ళండి. ఏంటా ఇన్స్పెక్టర్, ఏంటి ఇలా వచ్చావు? మీ ఇంట్లో ఉన్న కుక్కలను పట్టుకుపోదామని. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మినిస్టర్ తో. ఒక బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా మీ ఇంట్లో నేరస్తుల్ని దాయకూడదు సార్. నేను ప్రజా నాయకునిరా. నేను చెప్పింది వేదం, చేసింది చట్టం. నువ్వు అసలు ఒక సిఐని, నన్ను అడిగే హక్కు లేదు నీకు. నేను తలుచుకుంటే నిన్ను కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేయించి అక్కడ అడవుల్లో కుక్కటావు తెచ్చేలా చేస్తాను. సార్, ఇద్దరు నేరస్తులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే అడ్డుపడినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. ఏంటి? నన్ను అరెస్ట్ చేస్తావా? నా చుట్టూ, నా ఇంటి చుట్టూ కాపలా కాసే ఇన్స్పెక్టర్వి నన్ను అరెస్ట్ చేస్తావా? నేను మీటింగ్కి వెళ్తే రోడ్డు మీద బందోబస్తు కాసే ఇన్స్పెక్టర్వి నన్ను అరెస్ట్ చేస్తావా? ఆఖరికి నేను బాత్రూమ్ లో ఉంటే బయట కాపలా కాయాల్సిన ఇన్స్పెక్టర్వి నన్ను అరెస్ట్ చేస్తావా? చేయరా, చెయ్యి. నీ సంగతి ఏంటో సీఎం గారికి చెప్పి అటు ఇటో తేల్చేస్తాను. దీని అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి నిన్ను డిస్మిస్. అవన్నీ తర్వాత. ఈ అశోక్ది ఒకటే మాట, ఒకటే లక్ష్యం, స్పాట్ డిసిషన్. వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయిందే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటయ్యా అది చేత పట్టుకున్నా? బాంబ్, టైం బాంబ్. 15 నిమిషాలు సెట్ చేశాను. ఈ లోపు వాళ్ళిద్దరిని నాకు అప్పచెప్పావో సరే, లేదంటే డామ్ అంటది. బెదిరిస్తున్నావా? నాతో పాటు నువ్వు కూడా తెస్తావు. సావును కూడా డ్యూటీ అనుకుని బ్రతికే పోలీస్ ఆఫీసర్ నేను. ఇలాంటి దుర్మార్గులను చంపడానికి ఎన్నిసార్లైనా చస్తాను. మర్యాదగా వాళ్ళిద్దరు నాకు అప్పచెప్పు. 12 నిమిషాలే ఉంది నీ ఇల్లు బూడిదైపోవటానికి. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అదేమో సేవటాబాకాయా? చెట్టు పిల్లలు చేత పట్టుకున్నావు. బాంబు నేను ఇది పారేయాలంటే నీ ఇంట్లో ఉన్న నేరస్తులు బయటికి రావాలి. రండి, ఇంకా ఎంత టైం ఉంది బాబు? 8 అంట. రండి. ఎంత? 8 బాబు. ఇంకెన్ని నిమిషాలు ఉంటారా? రండి. మంత్రి, నీకు ఇంకా 6 నిమిషాలే టైం ఉంది. 6 నిమిషాలు బాబు. చచ్చిపోతారే బాబు. 5 మమ్మల్ని అరెస్ట్ చేస్తాం. నేను అప్పుడప్పుడు ఏంట్రా బాబు, ఆ చేతిలో బాంబు ఉంది, అందరం చచ్చిపోతాం. బతుకుంటే నేను మిమ్మల్ని ఇడిపిస్తాను. ఇదిగో ఆ బాంబాపై. ఇన్స్పెక్టర్, నువ్వు చాలా ఓవర్గా పోతున్నావు. నీకు జల్దీ గండిపేట నీళ్ళు తాగిపిస్తా బిడ్డ. ముందు నీ చేత సెంట్రల్ జైలు నీళ్ళు తాగిపిస్తా బిడ్డ. చల్ చాప్.
జీప్ ఎక్కండి. ఈ కుక్కల బండి మీ ఎక్కం. నేను మా నరసింహ రోడ్డు మీద నడిచి వస్తాం. అప్పుడు తెలుస్తుంది మా పాపులర్ ఏదో నీకు. అవును, మేము చెప్పాం, నడిచే వస్తాం. మంచిగా డిసైడ్ అయ్యారు. అలాగేనా? మీరు ఎట్లా అంటే గట్లనే చేద్దాం. అంటానికి నేనేమన్నా మీ అయ్యగాళ్ళ దగ్గర పని అనుకున్నారా? అరెస్ట్ అయిన వాళ్ళకి ఆర్గ్యుమెంట్లు ఉండవు. బెస్ట్ కొట్ట మంచి కూడా నేను ఎక్కుతా.